సో చాలా ఇంపార్టెంట్ క్లాస్, కేర్ఫుల్గా వినండి. నేను టోటల్గా ప్రిపేర్ చేశాను, షీట్ అంతా ప్రిపేర్ చేశాను. ఈ షీట్ మొత్తం చదువుకోవాలి. ఓకే. ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్, ఏమీ చేంజ్ ఉండదు. ఈసీసీ వెర్షన్, S/4HANA వెర్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి సేమ్ టు సేమ్, ఏమీ చేంజెస్ ఉండవు. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, వాట్ ఆర్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే చెప్పాలి. ఇక్కడ ఆన్సర్ ఉంది. వాట్ ఆర్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇవే చెప్పాలి. వాట్ ఆర్ ది డే టు డే యాక్టివిటీస్ అన్నా కూడా చెప్పాలి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అండ్ డే టు డే యాక్టివిటీస్ అంటే ఏంటో చెప్పాలి. ఫస్ట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ చూద్దాం. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA కన్సల్టెంట్, ఎండ్ యూజర్. యాక్చువల్గా ఎండ్ యూజర్ వర్క్ అనేది కంప్లీట్గా ఎండ్ యూజరే చేస్తారు అనేది కాదు. ఒక్కోసారి మేనేజ్మెంట్ డెసిషన్ బట్టి ఉంటుంది. ఎండ్ యూజర్ వర్క్ అనేది కన్సల్టెంట్ కూడా చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అది మేనేజ్మెంట్ డెసిషన్. ఓకే. సో SAP FICO కన్సల్టెంట్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్. ఫస్ట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ చూద్దాం. యాజ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ చూడండి. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్, ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ అవుతున్నాయి. మనం చెక్ చేసుకోవాలని చెప్పాను, గుర్తుందా మీకు? అప్డేట్ రేట్ ఎక్కడ అప్డేట్ చేస్తారు? ఎక్స్చేంజ్ రేట్ అనేది ఏటీ కూడా గుర్తుందా? అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ లో చెప్పాం మనం. ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. టీ కోడ్ ఏంటి? ఓబి. ఎవరు చెప్తారు? అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఎవరు చెప్తారు? అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఎవరు చెప్తారు? మనం ఆల్రెడీ చేసాం, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ లో చేసాం. బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతుందని చెప్పాను నేను మీకు. ఏటీ కోడ్ అప్డేట్ అవుతుంది ఎక్స్చేంజ్ రేట్ అనేది. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్ చెప్పాను. ఓబీబీఎస్ ఏనా? కాదు. ఎవరు చెప్తారు? OB08 నోట్ చేసుకోండి అక్కడ. OB08 మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడ చేస్తాము? OB08 లో చేస్తాం. OB08. సో ఫారెన్ కరెన్సీ అప్డేట్ అనేది ప్రాపర్గా జరిగిందా లేదా చెక్ చేసుకోవాలి. OB08 లో చెక్ చేసుకుంటాం. తర్వాత రన్ రికరింగ్ ఎంట్రీస్. రికరింగ్ డాక్యుమెంట్స్ చేసామా మనం? రికరింగ్ డాక్యుమెంట్స్ చేసామా లేదా? రికరింగ్ డాక్యుమెంట్ చేసామా లేదా? వైష్ణవి గారు చేసామా? నా వాయిస్ క్లియర్ ఉందా లేదా? ఉంది సార్, చేశారు. చేసామా? రికరింగ్ డాక్యుమెంట్స్ రన్ చేస్తారు. రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? రెగ్యులర్ గా యూజ్ చేసే కొన్ని ట్రాన్సాక్షన్స్, అవన్నీ కూడా రన్ చేస్తారు. రికరింగ్ డాక్యుమెంట్ రన్ చేస్తాం. తర్వాత పోస్ట్ ట్యాక్స్ పేయబుల్. సో ట్యాక్సెస్ ఏమన్నా పే చేయాలా? అవన్నీ చేయాలి. పోస్ట్ ట్యాక్స్ పేయబుల్ అంటే ఏంటి? ట్యాక్సెస్ ఏమైనా పే చేయాల్సి ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. తర్వాత ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. మనం ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేసాం అంటే ఎంట్రీ పోస్ట్ చేసే రోజు ఎంత ఉంది, తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అది కూడా వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. తర్వాత ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, హోల్ డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఎనలైజ్ చేసుకుంటారు. ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, అలాగే హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. క్లియర్ ది వెండార్ పేమెంట్స్. క్లియర్ చేస్తాం. 80 కోడ్లో చేస్తాము, F-53లో చేస్తాం.
F-53లో వెండార్ ఇన్వాయిస్ అనేది పేమెంట్స్ ఏమైనా పేమెంట్స్ పెండింగ్ ఉన్నవన్నీ కూడా మంత్ ఎండింగ్ క్లియర్ చేసేసుకోవాలి. సో మాన్యువల్ F-53 అంటే మాన్యువల్, ఏబీపీ ద్వారా కూడా రన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నాయి, అవన్నీ అట్ ఏ టైం చేయగలమా? టైం తీసుకుంటుంది. సో ఏపీపీ F110 ట్రాన్సాక్షన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఏపీపీ ద్వారా మల్టిపుల్ వెండార్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తాం. తర్వాత డన్నింగ్ రన్. డన్నింగ్ చెప్పలేదు కదా మీకు. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్స్ అని అర్థం. కస్టమర్స్ ఎవరైతే మనకు పేమెంట్ చేయాలో వాళ్ళకి పేమెంట్ చేస్తాం. డన్నింగ్ రన్ అంటారు. డన్నింగ్ రన్ అంటే ఏంటి? కస్టమర్స్కి పేమెంట్ చేయాల్సి ఉంటే పేమెంట్ ఏమన్నా కస్టమర్స్కి పేమెంట్ చేయాలి కదా, మనకి కంపెనీకి పేమెంట్ చేయాలి, వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. ఎవ్రీ మంత్ అండ్ ఈఎంఐ ఎవరు పే చేయాలి? ఎగ్జాంపుల్ మన ఫైనాన్స్ అనుకుందాం, కంపెనీ అనుకుందాం, ఈఎంఐ ఎవరెవరు పే చేయాలి మనకి అనేది చెక్ చేసుకుంటాం. అట్లాగా డన్నింగ్ రన్ ఉంటుంది. డన్నింగ్ రన్ చేస్తాం. డన్నింగ్ రన్ చేయడం వల్ల ఏమవుతుంది? కస్టమర్ ఎవరైతే మన కంపెనీకి పేమెంట్ చేయాలో వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్తుంది, నోటిఫికేషన్ వెళ్తుంది. డన్నింగ్ రన్ F-150 ఎండ్ యూజర్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి. ఏపీపీ రన్ వెండార్ పేమెంట్ క్లియర్ చేస్తాం. డన్నింగ్ రన్లో కస్టమర్స్కి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత డిప్రిసియేషన్ రన్ అన్నాడు. ఏఎఫ్ఏబి ఇంపార్టెంట్ టీ కోడ్. ఏఎఫ్ఏబి ద ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. నైన్త్ పాయింట్ డిప్రిసియేషన్ రన్. ఇప్పుడు ఎస్ఏపిలో డిప్రిసియేషన్, ప్రాపర్టీస్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తాం. ఏఎఫ్ఏబి ఇంపార్టెంట్ టీ కోడ్, ఇంపార్టెంట్ టీ కోడ్, ఇంపార్టెంట్ టీ కోడ్. డిప్రిసియేషన్ ఏ టీ కోడ్ రన్ చేస్తాము? ఏఎఫ్ఏబిలో రన్ చేస్తాం డిప్రిసియేషన్ రన్. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. OB52లో ఏం చేస్తాం? పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం కదా. సో పీరియడ్స్ అనేవి, పీరియడ్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. పీరియడ్స్ని ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడం అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకేనా? ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. తర్వాత సబ్మిట్ ది ఎంఐఎస్ రిపోర్ట్. ఎంఐఎస్ రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అని చెప్పాను, గుర్తుందా మీకు? 11th పాయింట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక మీకు SLAలో చెప్పాను, ఎన్ని టికెట్స్ అనేవి మీకు అసైన్ చేశారు కన్సల్టెంట్కి, ఎన్ని టికెట్స్ అనేవి సబ్మిట్ చేశారు, అలాగే ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ క్లియర్ అయినాయి అనేది మనం ఇంటిమేట్ చేస్తారు. ఎంఐఎస్ రిపోర్టు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. మీకు ఎన్ని టికెట్స్ అసైన్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఇది చెప్పాలి. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కంప్లీటెడ్. ఇవి గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 5 పాయింట్స్ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే బెటర్, 5 చెప్తే బెటర్. ఓకేనా? ఆ లాస్ట్ 2 చాలా ఇంపార్టెంట్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఒకటి, ఎంఐఎస్ రిపోర్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఈ రెండింగ్ యాక్టివిటీస్ ఏం చెప్పచ్చు? యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఈ రెండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ F.01 SAP1. ఈ రెండింగ్ యాక్టివిటీలో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 చూడండి. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఏటీ కోడ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రన్ చేస్తాము F.01 SAP1. F.01 SAP1లో మనము స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. F.01 SAP1లో ఎగ్జిక్యూట్ చేస్తాం. అది నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ది వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. మీకు ఈ క్లాస్ ఇంకా అవ్వలేదు, నేను చెప్తాను మీకు. సో వెండార్ బ్యాలెన్సెస్, ఈ ఇయర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా, అంటే పెండింగ్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. క్యారీ ఫార్వర్డ్ ది వెండార్ బ్యాలెన్సెస్ అండ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్, ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉంటుందో దాన్ని ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్కి మూవ్ చేస్తారు. క్యారీ ఫార్వర్డ్ ది వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఇయర్లో ఉన్న బ్యాలెన్స్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఎలా చేయాలో నేను చెప్తాను, సపరేట్ క్లాస్ అది.
తర్వాత క్యారీ ఫార్వర్డ్ జిఎల్ బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత క్రియేట్ ది నంబర్ రేంజ్. FBN1 లో నంబర్ రేంజ్ ఇచ్చాను, గుర్తుందా మీకు? FBN1 లో నంబర్ రేంజ్ ఇస్తాం. నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ ఇయర్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఈ ఇయర్లో నెంబర్ రేంజ్ క్రియేట్ చేసి ఉంచుకోవాలి రెడీగా, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. కాబట్టి నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది కూడా OBA7 ద్వారా వెళ్తాం మనం. డాక్యుమెంట్ SA డాక్యుమెంట్కి 01 ఫ్రమ్ నంబర్ టు నంబర్కి సేవ్ చేస్తాం. నెక్స్ట్ OBA7 ద్వారా వెళ్ళచ్చు. వెళ్ళి KR డాక్యుమెంట్ తీసుకుంటాం, నంబర్ రేంజ్ ఇస్తాం, నంబర్ రేంజ్ ఇచ్చేసి సేవ్ చేస్తాం అట్లా. తర్వాత బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. అంటే కస్టమర్ దగ్గర నుంచి రావాల్సినవి ఏమో చెక్ చేసుకుంటాం. అలాగే బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్ ఫర్ ది వెండార్స్కి ఎంత పే చేయాలి టోటల్గా, కస్టమర్స్ నుంచి ఎంత రావాలి, పెండింగ్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్. 7th పాయింట్, సబ్మిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సబ్మిట్ చేస్తాం. అంతే కదా, రిపోర్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఏం చేస్తాం? మేజర్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము, అలాగే వాళ్ళకి సబ్మిట్ చేస్తాము మేనేజ్మెంట్కి. వెండార్ బ్యాలెన్సెస్, కస్టమర్ బ్యాలెన్సెస్ అని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. అలాగే నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాము. రిసీవబుల్స్, పేయబుల్స్ ఎంత వాల్యూస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎండ్ యూజర్. ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ, ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. చూడండి పాయింట్ చూడండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎవరు చూస్తారు? ఎండ్ యూజరే చూస్తాడు. ఈ కెన్ ఫేస్ ఎనీ ఇష్యూ, ఆయనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఏం చేయాలి? కన్సల్టెంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ, ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాడు ఇన్వాల్వ్ అవుతాడు. అది క్లియరా? క్లియర్ కదా? అది నెక్స్ట్ డే టు డే యాక్టివిటీస్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. ఇది మొత్తం చదవాలండి, నేను ప్రిపేర్ చేశాను, షీట్ అంతా మీరు చదవాలి. సో డే టు డే యాక్టివిటీస్ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్, S/4HANA కన్సల్టెంట్, డే టు డే యాక్టివిటీస్ ఏంటి? స్కోపింగ్, మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే ఏం చేస్తారు? స్కోపింగ్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు క్లయింట్ దగ్గర నుంచి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్, మెయింటైన్ ది ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అని టైప్ చేయండి అక్కడ. సెకండ్ పాయింట్, మెయింటైన్ ది ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? మీరు ఏ వర్క్ చేసినా సరే మీ క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని చేయాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేశారు, GL అకౌంట్స్ అని డెలీట్ చేయమని, చేసేస్తారా? చేయరు. దానికి ప్రాపర్ వే ఉంటుంది. మీకు మెయిల్ రావాలి, మీ సుపీరియర్స్కి CC ఉండాలి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనము ఏం చేస్తాము? డెలీట్ చేస్తాం. అంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఫాలో అవ్వాలి. అలాగే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తాం. అంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఫాలో అవ్వాలి. బ్లూ ప్రింట్ లేకుండా చేయలేం కదా, సో బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తాం. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ద్వారా చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. తర్వాత టికెట్ రిసల్యూషన్. మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే ఏంటి? థర్డ్ పాయింట్ చూడండి. టికెట్స్ రిసల్యూషన్. టికెట్స్ని రిసల్యూషన్ చేయాలి. టికెట్స్ P1 టికెట్, P2 టికెట్, ఇవన్నీ సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక టికెట్స్ అనేవి మీకు అసైన్ చేస్తారు. ఎండ్ యూజర్ కనుక ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎండ్ యూజర్ కెన్ ఫేస్ ఎనీ ఎర్రర్, హీ విల్ రేజ్ ది టికెట్ లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. టికెట్స్ రేజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వటం. అనేది కూడా కన్సల్టెంట్ యాక్టివిటీయే. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? 4th పాయింట్ చూడండి, కన్సల్టెంట్ యాక్టివిటీ.
నెక్స్ట్ అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. ఇప్పుడు కొత్తగా కంపెనీలో ఎవరైనా జాయిన్ అయ్యారు, మీ యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేసి ఉంటేనే ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్, అంతే కదా. టోలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్. ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేసి ఉండాలి. సో ఎండ్ యూజర్ అండ్ టోలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్. ఆథరైజేషన్ ఇస్తుంది అనమాట టోలరెన్స్ కంటెంట్ అనేది. సో యూజర్ నేమ్ ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. మీ కంపెనీలో ఎండ్ యూజర్స్ జాయిన్ అయ్యారు ఒక 10 మెంబర్స్, వాళ్ళకి ఆథరైజేషన్ ఎలా వస్తుంది? యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. పార్టిసిపేట్ ఇన్ ఎంఓఎం. ఎంఓఎం అంటే 6th పాయింట్, పార్టిసిపేటింగ్ ఇన్ ఎంఓఎం. ఎంఓఎం అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. మీటింగ్స్ ఏమైనా జరిగినప్పుడు మీరు మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్స్, టీఎల్స్తో కలిసి వర్క్ చేయాలి. తర్వాత ఫాలోయింగ్ ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? డైలీ మీటింగ్స్ ఉంటాయి మీ టీమ్ లీడర్ తోటి. మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నామంటే నో అని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పాలి. అంటే ఏంటి? పార్టిసిపేట్ ది కిక్ ఆఫ్ మీటింగ్. మీ టీఎల్ తో కలిసి మీరు వర్క్ చేయాలి. డైలీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ లో మీ క్లయింట్, మీ టీఎల్ ఏం చేస్తారు? మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. ఈరోజు వర్క్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా మన గోల్స్ ఏంటి, ఎప్పటికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. తర్వాత ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఓకేనా? ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, డాక్యుమెంటేషన్ అంటే మీరు మీ క్లయింట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, అది మొత్తం కూడా కంపెనీకి సబ్మిట్ చేయాలి. అంటే రిపోర్ట్స్ అని మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేశారు, ఎంఓఎం మీటింగ్లోనో లేదంటే క్లయింట్ లొకేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. అవన్నీ కూడా షేర్ డ్రైవ్ ద్వారా మీరు మేనేజ్మెంట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? మేనేజ్మెంట్కి సబ్మిట్ చేయాలి. అది 10th పాయింట్. నెక్స్ట్ క్రింద ఏమైనా ఉన్నాయి చూడండి. ఇది తర్వాత ఇవి మేజర్గా ఇవన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అనేవి కంప్లీటెడ్. అది తర్వాత అవి మొత్తం చదవాలండి. నేను నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను మీకు. నోట్స్ ఎవరు చెప్పట్లేదు బయట. నోట్స్ చెప్పకుండా ఉంటే 2 monthsలో అయిపోతుంది కోర్సు. వెంటనే ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ లేట్ అయినా పర్వాలేదు, అట్లీస్ట్ మ్యాక్సిమం మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నాను. తర్వాత చూడండి, ఇవి చదువుతారా? వెయిట్. During the implementation project, what are the roles and responsibilities of SAP FICO consultant and S/4HANA Simple Finance consultant? The question అడిగారు అనుకోండి, డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మిమ్మల్ని ఎలా అడుగుతారు? డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఇవి చెప్పాలి. పైన చెప్పాము జస్ట్ ఐడియా కోసం. ఓకేనా? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్, ఇవన్నీ చెప్పాలి. పార్టిసిపేట్ ఆన్ ది FICO వర్క్షాప్స్. SAP FICO వర్క్షాప్స్ అంటే ఏంటి? మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాము. ఫాలో ది SLA. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని ఫాలో అవుతాం. స్కోపింగ్ అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు స్కోపింగ్లో, ఇలా చెప్పాలి. తర్వాత డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. సపోర్టింగ్ లో ఏంటి మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇలా చెప్పాలి. వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్స్ లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. టికెటింగ్ టూల్స్ లో వర్క్ చేస్తాం సపోర్టింగ్ లో. అంటే ఎండ్ యూజర్ కనుక ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తాము? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఎండ్ యూజర్ కెన్ ఫేస్ ది ఎనీ టెక్నికల్ ఇష్యూ, దే విల్ రేజ్ ది టికెట్ లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అని చెప్పాలి. ఫాలో ది SLA. SLAని ఫాలో అవుతారు.
కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్. టీమ్ లీడర్తో కలిసి వర్క్ చేస్తాను. ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్. ఎంఐఎస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కదా సపోర్టింగ్ ప్రాజెక్ట్లో. మంత్ ఎండింగ్లో ఎన్ని టికెట్స్ రేజ్ అయినాయి, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు అది. డాక్యుమెంటేషన్ రిపోర్ట్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ డ్రైవ్ ద్వారా మేనేజ్మెంట్కి సబ్మిట్ చేయాలి. ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తాం. క్లియర్ కదా? ఇది టోటల్గా జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్. ఇది మొత్తం నేను ప్రిపేర్ చేసి టైప్ చేశాను. మొత్తం చదవాలి మీరు. డౌన్లోడ్ చేసుకుని చదువుకోవటం అంతే, ఇంకేం లేదు. సింపుల్గా ఉంటుంది. క్లియరా? క్లియరా కాదా? క్లియరా కాదా? క్లియర్ కదా? యా సార్. ఇది మొత్తం చదవండి. 1 minute. మాక్సిమం యాడ్ చేస్తారు, ఇంకేం లేవు పాయింట్స్. మీరు అడిషనల్గా మీరు ఏమన్నా అనాలిసిస్ చేసి యాడ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. మాక్సిమం కవర్ చేశాను. నెక్స్ట్ క్లాస్ ఏంటి? 3-tier ఆర్కిటెక్చర్. 3-tier ఆర్కిటెక్చర్ నెక్స్ట్ క్లాస్. రేపు సార్ మన చెప్తాను. టెండింగ్ యాక్టివిటీస్ లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ వస్తుందేమో సార్. ఏంటండి? మన టెండింగ్ యాక్టివిటీస్ లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కూడా వస్తుందా సార్? పేయబుల్స్ రిసీబుల్స్ అంటే అదే కదా, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంటే కదా. ఓకే సార్. పేయబుల్స్ అంటే మీనింగ్ ఏంటి? పేయబుల్స్ రిసీబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. అది కూడా ఉంది కదా, వస్తుందండి. పేయబుల్స్ అండ్ రిసీబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ 3-tier ఆర్కిటెక్చర్ నోట్ చేసుకోండి. ఎక్కడ ఉందో చూడండి. ఇవన్నీ కొన్ని సింపుల్ టాపిక్స్ ఉన్నాయి. ఒక 10 క్లాసెస్ వరకు ½ an hour ఆర్ 45 minutes. అంటే ఏం లేదు, ఇవైనా 1 hour పడుతుంది. మనం మీకు ముందే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకు మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ ఎందుకు? నేను ప్రిపేర్ చేశాను అనుకోండి, మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది మీకు. అందువల్ల 73 SAP R3 3-tier ఆర్కిటెక్చర్. ఇది రేపు డిస్కస్ చేద్దాం, సింపుల్గా ఉంటుంది. రేపు క్లాస్ ఉందో లేదో తెలియదు. రేపు టెంపుల్కి వెళ్తున్నాము, ద్వారకా తిరుమల. ఒకవేళ రేపు క్లాస్ లేదంటే కనుక ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. క్లాస్ లేకపోతే మీకు ఇంటిమేట్ చేస్తాను. క్లియర్ కదా? క్లియరా? ఓకేనా వైష్ణవి గారు? క్లియర్ కదా? ఓకే సార్. ఓకే సార్. సో క్లాస్ లేదు అనుకుంటే కనుక మీకు ఇంటిమేట్ చేస్తాను. క్లాస్ ఉంటే కనుక మీకు లింక్ వస్తుంది. క్లాస్ లేకపోతే మీకు రేపు ఈవినింగ్ ఇంటిమేట్ చేసేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ నైట్ ఆల్. సారీ, గుడ్ డే. బాబాయ్.